3 డేస్ నుంచి మా ఊర్లో పడ్డ వర్షానికి డైరెక్ట్ గా మా ఊరైతే స్విమ్మింగ్ పూల్ గా మారిపోయింది. చలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12 నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వచ్చేసాయి. సో ఈ వీడియోలో వాటన్నిటి అయితే మనం కవర్ చేయబోతున్నాం. వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇంకెవరైనా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. సో చలో గైస్, ఇంకా అప్డేట్ నెంబర్ 1 వచ్చేసి సో దబాంగ్ ఢిల్లీ కేసీ టీం నుంచి అయితే వచ్చేసింది అనమాట. సో ప్రో కబడ్డీ సీజన్ 12 సో వాళ్ళ ప్రాక్టీస్ క్యాంప్ లో వాళ్ళ సుల్తాన్ ఫజల్ అట్రాచెల్లి జాయిన్ అయిపోయాడు అనమాట. ఇది మాత్రం దబాంగ్ ఢిల్లీ ఫ్యాన్స్ కి అయితే గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుల్తాన్ ఫజల్ అట్రాచెల్లి చాలా లేట్ గా జాయిన్ అవుతారని చెప్పేసి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ తన అయితే త్వరగానే జాయిన్ అయిపోయాడు. ఇంకా ఈసారి ప్రో కబడ్డీ సీజన్ 12 కి అండ్ దబాంగ్ ఢిల్లీ కేసీ టీం కి ఫజల్ అట్రాచెల్లి హ్యాస్ ఎ కెప్టెన్ గా ఉండబోతున్నాడు అని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. చూడాలి దబాంగ్ ఢిల్లీ కేసీకి కెప్టెన్ ఎవరు అవుతారని చెప్పేసి మీకు అనిపిస్తుందో. సో లెట్ మీ ఆన్ ద కామెంట్స్. సో చలో ఇంకా అప్డేట్ నెంబర్ 2 వచ్చేసి హర్యానా స్టీలర్స్ టీమ్స్ అయితే వచ్చేసింది అనమాట. సో డిఫెండింగ్ ఛాంపియన్స్ నుంచి సో వాళ్ళు ప్రో కబడ్డీ సీజన్ 12 కి సో వాళ్ళ కెప్టెన్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ ఏదైతే కెప్టెన్ ఉండేనో జయదీప్, అదే కెప్టెన్ ని వాళ్ళు ప్రో కబడ్డీ సీజన్ 12 కి కూడా అనౌన్స్ చేసేసారు. ఈవెన్ హర్యానా స్టీలర్స్ టీం జయదీప్ అయితే చాలా ఎక్కువగా నమ్ముతున్నారు. ఈవెన్ తనైతే లాస్ట్ కొన్ని సీజన్స్ గా బ్యూటిఫుల్ గా హర్యానా స్టీలర్స్ అయితే పర్ఫార్మెన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. ఈవెన్ తననే ప్రో కబడ్డీ సీజన్ 12 కి హర్యానా స్టీలర్స్ టీం హ్యాస్ ఎ కెప్టెన్ గా ఉంచారు. హర్యానా స్టీలర్స్ టీం లాస్ట్ ఇయర్ లాగానే కప్పు కొడతారా? సో లెట్ మీ ఆన్ ద కామెంట్స్. సో చలో ఇంకా అప్డేట్ నెంబర్ 3 వచ్చేసి సో తెలుగు టైటన్స్ టీం అనమాట. సో ప్రో కబడ్డీ సీజన్ 12 కి సో తెలుగు టైటన్స్ టీం వాళ్ళ జెర్సీని అయితే లాంచ్ చేశారు. అంటే ప్రో కబడ్డీ సీజన్ 12 లో మేము ఇదే జెర్సీని వేసుకొని ఆడబోతున్నాం అని చెప్పేసి జెర్సీని అయితే లాంచ్ చేశారు. సో ఇంకా ఇదే ఆ జెర్సీ అనమాట. లిటరీ యాజ్ ఇట్ ఈస్ గా లాస్ట్ ఇయర్ ఏదైతే తెలుగు టైటన్స్ టీం జెర్సీ ఉండిందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది, కానీ కొంచెం డిఫరెన్స్ అయితే జెర్సీలో కనిపిస్తుంది. సేమ్ బట్ సమ్ డిఫరెన్స్ అన్నట్టుగా తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 12 జెర్సీ అయితే ఉంది. ఈవెన్ కొంతమంది అయితే ట్రోల్ చేస్తున్నారు, ఏంట్రా బాబు మీకు జెర్సీలు కూడా దొరకలేదు, లాస్ట్ ఇయర్ జెర్సీనే మళ్ళీ పెట్టుకొచ్చుకున్నారు అని చెప్పేసి. సో నేనైతే వాళ్ళందరికీ ఒకటే చెప్తా, జెర్సీ ఏది ఉంటే ఏంటి భయ్యా, గేమ్ ప్లే ఉంటే చాలు కప్ వస్తుంది. ఈవెన్ పర్సనల్ గా నాకైతే ఈ జెర్సీ చాలా నచ్చింది అనమాట. సో మీకు తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 12 జెర్సీ ఎలా అనిపించిందో సో లెట్ మీ ఆన్ ద కామెంట్స్. మరి తెలుగు టైటన్స్ టీం ప్రో కబడ్డీ సీజన్ 12 లో కప్ కొడతారా? సో లెట్ మీ ఆన్ ద కామెంట్స్. సో దట్స్ ఇట్ ఫర్ ద అప్డేట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ అనమాట. మనం లాస్ట్ వీడియోలో అడిగాం కదా ఫజల్ అట్రాచెల్లి ప్రో కబడ్డీలో ఎన్ని టీమ్స్ ఆడాడని చెప్పేసి. ఈ బ్రో దానికి పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేశాడు. ఇంకా హీ ఈస్ ద విన్నర్ అనమాట. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇంకా ఈ వీడియో క్వశ్చన్ వచ్చేసి తెలుగు టైటన్స్ టీం కి ఎక్కువ సంవత్సరాలు ఆడినటువంటి ప్లేయర్ ఎవరు? సో లెట్ మీ ఆన్ ద కామెంట్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.